పర్పుల్ కలర్ అండి ఇది. కాంబినేషన్ చాలా బాగుంది కదా. కాంబినేషన్ నందు గారికి చెప్పక్కర్లేదు. కలర్ కాంబినేషన్స్ గురించి. ఇంతకీ మీ కాబోయే హస్బెండ్ ఫేవరెట్ కలర్ ఏంటి? రెడ్. రెడ్ కలర్. సో రెడ్ లో ఏదైనా చూపించండి పెళ్లికి అనేది. పెళ్లికి హల్దీకి ఒక్క మోడలే చూసాం కానీ ఇదే కొనుక్కోవాలని లేదు కదా, మోడల్ అయితే చూసాం. చూడండి ఇది కూడా రెడ్ విత్ పర్పుల్ కాంబినేషన్ లో ఒకటి ఉంది. సో ఇది ఫుల్ రెడ్ విత్ వర్క్ కూడా వచ్చింది. ఇప్పుడు పట్టు చీరలకి వర్క్ కూడా వస్తుంది. యా అంటే బేసిక్ గా చేయించుకుంటారు కదా సెపరేట్ గా. మనం ఏంటి అంటే ఫ్యూజన్ శారీస్ లాగా విత్ శారీస్ కి వర్క్ కూడా చేసేస్తాం అన్నమాట. సో ఇది పర్ఫెక్ట్ బ్రైడల్ శారీ అండి. ఇది మొత్తం అంతా జంగిల్ థీమ్. బేసిక్ గా ఇది బెనారస్ డిజైన్ మనం కంచి పట్టులో ఇచ్చాం. 2 గ్రామ్ జెరీ గోల్డ్ వస్తుంది, మంచి షైనింగ్ ఉంటుంది అన్నమాట. సరే మీరే ఒక సారీ సెలెక్ట్ చేయండి నా పెళ్ళికి. అంత ప్రేమాభిమానాలు చూడండి. జనరల్ గా హస్బెండ్ ని ఈ రోజుల్లో కాబోయే హస్బెండ్ ని తెచ్చుకొని చీర సెలెక్ట్ చేస్తున్నారు కదా. మీ మీద అంత నమ్మకం ఈ నమ్మకం అంతా, దీని కంక్లూజన్ అంతా నేను చివరికి వచ్చినా చెప్తా, ఎందుకనేది మీకు అర్థం అవుతుంది. తిని ఏం పెళ్లి గురించి మాట్లాడుతుంది, కాబోయే హస్బెండ్ గురించి అవి మొత్తం లాస్ట్లో చెబుతాం. అసలు తిని ఎవరు అనేది కూడా దగ్గరకు వస్తున్న కొద్దీ చెబుతాను. కొత్తగా సర్ప్రైజింగ్గా ఉంటుంది. నాకు కొత్తేనండి, నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. వెల్సి ఇది కూడా కంచి పట్టు అండి. అంటే ఆబ్వియస్గా బ్రైడల్ అంటే మనం మీకేది నచ్చింది? కలెక్షన్స్, కలర్స్, అన్ని డిజైన్స్ కూడా చాలా చాలా బాగుంది. దిస్ ఇస్ కొంచెం డిఫరెంట్గానే ఉంది, యూనిక్గా ఉంది, ట్రెడిషనల్గా. ఎస్ బేసిక్గా మన లక్ష్మికి ఇది నచ్చిందంటండి. దీనికి నచ్చితే సరిపోదుగా, వాళ్ళ అత్తగారికి వాళ్ళ ఆడబడుచుకి కూడా నచ్చి వాళ్ళ కళ్ళల్లో తిని పడాలి కదా. మరి పెళ్లి కూతురు అంటే నచ్చుద్దంటారా? ఖచ్చితంగా నచ్చుతుంది నా అత్తగారికి. ఓకే, మన సెలక్షన్ మీద, నా సెలక్షన్ కంటే ఇది నువ్వు కూడా ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్నట్టుంది. ఇది